నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీకి సంబంధించి కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అలానే జంపింగ్ జపాంగులు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే జనసేన పార్టీలోకి బైరెడ్డి గారు రాబోతున్నారు, వచ్చేసారు అంటూ వార్తలు వస్తున్నాయి. నిజమేనా? అది ఆయనకంటే ఆ ఊపు ఉత్సాహం చూస్తే అలాగే అనిపిస్తుంది, కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జనసేన పార్టీలోకి వెళ్ళడు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అంటే ఆ పార్టీకి చాలా అత్యంత సన్నిహితుడు. ఆయన కోసం ప్రాణాన్ని పెడతాడు, కానీ వెళ్తా ఉంటున్నాడు. వెళ్తానంటే ఆవేశపరుడు కనుక జనసేన పార్టీలో ఉన్నది పవన్ కళ్యాణ్ కనుక వెళ్ళొచ్చు. అది అందువలన నిప్పులేందే పొగరాదు కదా. ఆ విధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆ విధంగా అనకపోయినట్టయితే ఆ వార్త బయటికి రాదు. అది తప్పకుండా వెళ్తాడు. ఆవేశపరులందరూ జనసేన పార్టీలో ఉంటారు, మీకు ఇదే అంచనా. ఆవేశపరులందరూ కూడా జనసేన పార్టీలో ఉంటారు. అదే నా భయం. రాబోయే ఎన్నికలు ఎలా జరుగుతాయో, ఎక్కడికి వెళ్ళి ప్రమాదానికి దారితీస్తాయో కూడా మనం చెప్పలేము. ఓకే. అండ్ ముఖ్యంగా జనసేనలో ఒకలాంటి కన్ఫ్యూజన్ నెలకొని లేదు. అప్పటికే చాలా ఉత్సాహంగా ముందుకెళ్తున్నట్టు వెళ్తారు, అప్పటికే కంప్లీట్ గా సప్పదేరిపోయినట్టు గమ్మునైపోయినట్టు ఉంటారు. మీకు అనిపించింది అలా? అనిపించిందమ్మా. అంటే కొంతమంది అభిప్రాయం అనిపించింది. తర్వాత ఏ పార్టీలోనైనా నెంబర్ 2 నెంబర్ 3 అసంతృప్తులుగా ఉన్నారంటే ఆ పార్టీలో చాప కింద నీరులాగా కుట్ర స్ప్రెడ్ అయిపోద్ది. ఇక్కడ నెంబర్ 2 ఎవరు? నాదెండ్ల మనోహర్. ఇంతవరకు ఆయన నెంబర్ 2 కదా. ఆయనకంటే ఆల్మోస్ట్ కుడుబుదంలాగా ఉన్నాడు. ఈ మొత్తం ఈ 9 సంవత్సరాల నుంచి ఆయన అంటి పెట్టుకుని ఉన్నాడు. తీరా ఎన్నికల దగ్గర అయ్యేసరికి జనరల్ సెక్రటరీగా నాగబాబు అనేసరికి ఆయనకి ఎలా ఉంటుంది కదా. 9 సంవత్సరాలు నీ కూడా ఉన్న తర్వాత ఏమో నాదెండ్ల మనోహర్ని ఆల్మోస్ట్ నీ కుడుబుదం అన్నమాట. అక్కడే స్టార్ట్ అవుతాయి ఎవరికైనా. నీకు స్టార్ట్ అవ్వడం ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే నీకు రాజకీయంలో ఉన్న కొన్ని విశేషాలు చెప్తాను వినండి. అక్కడ ఎందుకంటే నాకు ప్రాణం పంచ ప్రాణాలు ఆయన నా గుండెకాయ అని చెప్పింది. ఈ గుండెకాయని తీసి పక్కన పెట్టి నీ అన్నయ్య గుండెకాయని తీసి పక్కన పెట్టుకుంటే ఎలాగనుకుంటారు అంటే నువ్వు ఇంతే నా పవన్ కళ్యాణ్ అని ప్రజలే అంటారు. నీకు కూడా మీ తాలూకు కుటుంబం, నీ తాలూకు స్వపక్షం, వారసత్వం ఇవన్నీ నీకు కూడా ఉండాలనుకుంటున్నావా పవన్ అంటే ఏం సమాధానం చెప్తాడమ్మా? నీకు ఇలాగే జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు కుటుంబంగా నాదెండ్ల భాస్కర్రావు గారు ఉండేవారు. నాదెండ్ల భాస్కర్రావు గారు ఉంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేశారో, ఫామ్ చేసిన తర్వాత నాదెండ్ల భాస్కర్రావు గారిని కాన్ఫిడెన్షియల్గా తీసుకోవడం మానేశాడు. నాదెండ్ల భాస్కర్రావు గారిని అలక్ష్యం మొదలుపెట్టాడు. ఇదేంటా పార్టీలో నేను ఆయన పైలట్ ఈయన కో పైలట్ అనుకుంటుండేవారు అనమాట. ఇదేంటా నేనేదో ఈ పార్టీ కోసం ఎంత పాటుపడినట్టయితే తీరా నన్ను వదిలేసి ఇంకెవరినో పట్టుకుంటాడు. ఆయన శ్రీనివాసులు రెడ్డి అని ఆయన నెల్లూరు ఆయనమాట. ఆయన పట్టుకోవడం ఎన్ని రకరకాల ఎన్టీ రామారావు వాడికి అవకాశం వచ్చేసరికి ఆయనకేమొచ్చింది. అప్పుడే ఇందిరాగాంధీ ప్రయత్నం చేస్తుంది. అంటే ఇలా రాకూడదు, కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగే మొనగాడు ఒకటి బయలుదేరాడు. ఇప్పుడు ఆ మొనగాడ ఎన్టీ రామారావు. ఆ ఎన్టీ రామారావు దెబ్బతీయాలంటే ఏం చేయాలి? ఎన్టీ రామారావు పార్టీలో అసంతృప్తులుగా ఉన్నవారు ఎవరు? నాదెండ్ల భాస్కర్రావు. అయితే రామ్లాల్ చేతేమో నాదెండ్ల భాస్కర్రావు గారికి కబురు చేసి మొత్తానికి ఒక ప్రయత్నం వెన్నుపోటు జరిగిపోయింది కదా. ఎన్టీ రామారావుకి ఈ పిచ్చోళ్ళు అంటారు, కానీ వెన్నుపోటు పుట్టినవాడు ఎవరయ్యా అంటే నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు పొడిచారన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం చేసుకునే వస్తాయి. నిన్న మనిద్దరం చాలా క్లోజ్గా ఉండి ఈరోజు మనిద్దరం అసంతృప్తులుగా ఉన్నట్టయితే మిగతా వాళ్ళందరికీ పడసలైపోం జనరల్గా. అదే జరుగుతుంది పవన్ కళ్యాణ్ తాలూకు ఆ క్యాంపస్లో. సో ముఖ్యంగా రాజకీయాలలో ఇవన్నీ ఇంతకుముందు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఫేస్ చేశారో అది ఇప్పుడు మీరు చెప్పారు. ఇవి రాజకీయ నేతలకు కూడా తెలిసి మళ్ళీ అదే ఎందుకు తప్పు చేస్తారు? పడిపోతారు, అక్కడే పడిపోతారు.
అసలు నా కుటుంబం లేదు, నాకు ఎవరూ లేరు, అసలు నేను ప్రజలకే అంకితం, నా జీవితం ప్రజలకే అంకితం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ కుటుంబంలో వ్యక్తి ఇలానే తెస్తాడు. అంతే కదా, కుటుంబం లేదని చెప్పావు కదా, అందుకే కదా ఎంతమంది ప్రజలు నీ వెనక ఉన్నారు, మీరే నా కుటుంబం అన్నారు, వాళ్ళు నమ్మారు. మరి ఇప్పుడు మీరే నా కుటుంబం అన్నప్పుడు నీ కుటుంబ సభ్యుని ఎలా చేస్తావు? ఈ ప్రశ్న వస్తుంది కదా. ఎందుకు ఆ జనసేనలో ఉన్నవాళ్ళు ఎవరు ఆలోచించడం లేదు? ఈ 4 మాసాలు ఈ సంవత్సరం పాటు కళ్ళు మూసుకుంటే బాగుండగా ఇంతలో ప్రేమ ఎలా పుట్టుకొచ్చేసింది గనక ఇవన్నీ కూడా రాజకీయమైనటువంటి సరైన ఆలోచనలు కాదు. నువ్వు ఒక్కడివే అన్నావు, ప్రజలకే అంకితం అన్నావు, మంచి పరిపాలన తెస్తా అన్నావు, రాజ్యాంగ పరిరక్షణ కోసం మేము వస్తున్నాం అన్నావు. మళ్ళీ మీ ఇంట్లో నాగబాబు ఎందుకు? నాగబాబు దేనికి? ఇంకా జనసేన పార్టీలో మేధావులే లేరా, నాయకులే లేరా? వాళ్ళ తాలూకు సేవలు ఉపయోగించుకోవచ్చు కదా. సో ఇది పవన్ కళ్యాణ్ కొంత క్లారిటీతో ఉండవలసిన అవసరం వచ్చింది. ఆయన అభిమానులుగా నేను చాలాసార్లు ఎంకరేజింగ్గా మాట్లాడాను నేను, కానీ ఇక్కడ కొంచెం బాధపడుతూ మాట్లాడుతున్నాను అన్నమాట. సో ముఖ్యంగా మనం జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తే వస్తారు, ఆవేశపడుతూ ఆయాసపడుతూ 4 మాటలు మాట్లాడతారు, తర్వాత మళ్ళీ ఏమి కనిపించరు, ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఈ విమర్శలు జనసేనకు ఉన్నాయి, జనసేనాని ఎదుర్కొంటున్నారు. సో ఈ టైంలో ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, నేను బ్యాలెన్సింగ్ గా వెళ్తున్నాను, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని. దానికి నాదెండ్ల మనోహర్ గారు చేయూతనిస్తూ ఉన్నారు. ఈ టైంలో కొత్తగా నాగబాబు గారు ఎంట్రీ సెక్రటరీగా వస్తున్నారు. ఎస్, ముందు వరుసలోకి వస్తున్నారు, అంటే వెనక వాళ్ళని నెట్టేస్తున్నట్టే కదా. ఇది ఎంతవరకు మంచిది? ఇది మంచిది కాదమ్మా, ఆయన పార్టీకి మంచిది కాదు. ఆయన ఎక్కడ మనం జాలిపడ్డాం, ఎక్కడ ప్రజలందరూ ఇష్టపడ్డారంటే, నాకు బ్రహ్మ 100 కోట్ల రూపాయలు తీసుకున్న ఆర్టిస్టు ఎందుకురా ప్రజల్లోకి వచ్చేలా కష్టపడుతున్నాడు అనేటువంటి సింపతి ఉంది. దాని దగ్గర ప్రజలు నువ్వు ఇద్దరే చూసుకోండి, మేధావులు నువ్వు ఇద్దరే చూసుకోండి, ఆ మధ్యలో మీ అన్నయ్యని కానీ మీ చిరంజీవి అన్నయ్య కానీ తీసుకురావద్దు, వెనకమారుగా సాయం చేస్తే చేయనియండి, పర్వాలేదు. అంతేగాని ఒక ముందు మీరు చెప్పినట్టుగా ఫస్ట్ రోడ్డు నుంచో పెడితే మాత్రం జనాల దృష్టిలో నువ్వు తేలికవుతావు. అది ఓకే. ఇప్పుడు దీనివల్ల నాదెండ్ల మనోహర్ గారు చిన్నబుచ్చుకునే అవకాశం ఏమైనా ఉందా? రాజకీయాల్లో అలా బయటపడరు. 1, 2 రాజకీయాల్లో అనుకున్నది ఇప్పుడు 9 సంవత్సరాలు కష్టపడిన నాదెండ్ల మనోహరు ఆ కష్టాన్ని ఊరికనే దత్తం చేస్తాడు. ఆయన ఏదో సంపాదించారు కదా, పేరు సంపాదించారు కదా. ఎస్, జనసేన పార్టీకి ఇప్పుడు కో పైలట్ ఏదో ఉన్నారు కదా, జనసేన పార్టీ అధ్యక్షుడు అని ఏదో చెప్పాలి కదా, పోర్ట్ఫోలియో ఉండాలి కదా. ఏదీ లేకుండా అసమర్థుడిలాగా మౌనంగా ఎత్తుకెళ్ళిపోతాడు, వెళ్ళడు. అలాగని మళ్ళాగా బయటపడిపోడు. రాజకీయం కదా, అంత మనసులోనే ఉంటుందన్నమాట. అది ఓకే. సో చూడాలి ఏం జరగబోతుందో. తప్పకుండా మంచి జరగాలని కోరుకుందామా. ఎందుకంటే జనసేనలో చాలామంది మేధావులు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, రకరకాల ఉగ్రవాదులు లాంటి వ్యక్తులు ఉన్నారు, మంచి యువరక్తం ఉన్నవారు. వీళ్ళందరూ కలిసి జనసేనను ముందుకు తీసుకెళ్ళి రేపటి భవిష్యత్తుకు పునాదులు వేయాలని కోరుకుందాం. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.